రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6లో భాగమైన ఉచిత సిలిండర్ పథకాన్ని కావలి నియోజకవర్గంలోని తమ్మలపేట గ్రామంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులతో కలిసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుని ఇంట్లో టీ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలని అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఎంఆర్ఓ గారు మీరు కొద్దిగా ముందుకు రండి. మేడం గారు, మేడం సార్ వస్తాడు, సార్ వస్తాడు. పెట్టాలా సెట్ చేయాలి అందరూ వచ్చేటట్టు. అదే కదా స్టేట్లో షేక్ కొద్దిగా ఎరక్కన్నా చెప్పులు వేసుకొని వచ్చి పక్కన పెట్టు గ్లాస్ సార్. తల్లి అర్థం కావాల్సింది, సంవత్సరానికి ఎన్నైనా సార్లు తెచ్చుకోండి, దాంట్లో 3 సార్లు మటుకు ప్రభుత్వం ఆ డబ్బులు మేము కడుతుంది. అయితే ఒకరు ఈ నెలలో తెచ్చుకుంటారు, ఇంకోరు వచ్చే నెలలో తెచ్చుకుంటారు, ఇంకోరు 3వ నెలలో తెచ్చుకుంటారు. ఎప్పుడు మీ అకౌంట్ లో డబ్బులు వేయాలి. అందుకోసమే ఎప్పుడు తెచ్చుకుంటారో డీలర్లు కూడా స్టేజ్ మీదకి పిలిచి, అందుకే ఎందుకంటే ఇప్పటి వరకు మీకు ఒక పద్ధతి ఉంది, డీలర్లే బళ్ళ ద్వారా మీ ఇళ్ళకి చేరుస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పద్ధతే కొనసాగుతుంది. మీరు ఎక్కడ అపోహలు పడవద్దు. అయితే మీరు ఇప్పుడు చూసుకోవాల్సింది, డీలర్ ఇచ్చి పంపించినటువంటి సిలిండర్కి మీరు డబ్బు కట్టినప్పుడు రసీదు తీసుకోండి. కారణం, వచ్చినటువంటి బండి ఓనర్ బండి ఓనర్ వచ్చి సిలిండర్ ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్ళిపోతే, ఇది రికార్డులో ఎక్కకపోతే మీ డబ్బులు మీ అకౌంట్ లో పడవు. కాబట్టి మీరు అందరూ కూడా చూడండి. అదే విధంగా డీలర్లకు కూడా తెలియజేస్తున్నా, మీరు బళ్ళ ద్వారా ఇళ్ళకి పంపించినప్పుడు మరుసనాడే మీరు ఎన్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మా వాళ్ళది కాదు బాధ్యత. మీరు ఎన్రోల్మెంట్ చేస్తేనే సిలిండర్ పలానా కృష్ణారెడ్డికి ఇచ్చాను అని మీరు రాస్తేనే డబ్బులు వచ్చి మా వాళ్ళ అకౌంట్ లో పడతాయి. ఎక్కడ ఈ నియోజకవర్గంలో తప్పు జరిగినా వెంటనే కావ్య కృష్ణారెడ్డి అందరికీ కాపలాదారుడు కాబట్టి మీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. దయించి ఎక్కడ కూడా మా వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి డీలర్ల మీద ఉంది అని మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఆలోచించండి, కావలి నియోజకవర్గంలో 1 లక్ష గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఉన్నవాడు మొదలుకొని లేనివాడు వరకు కావలి నియోజకవర్గంలో 1,728 గ్యాస్ కనెక్షన్లు ఉంటే, ఈ రోజు ఈ దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకం కింద 37,000 చిల్లర మెంబర్స్ కి ఈ రోజున ఉచితంగా మనం సిలిండర్లు ఇవ్వబోతున్నాం. అంటే మనం కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 38,000 కుటుంబాలకి ఈ రోజు చంద్రబాబు నాయుడు కానుకగా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉంటూ, కట్టెల మీద వండుకోవడం కంటే గ్యాస్ మీద వండుకుంటూ సుఖశాంతంతో జీవించే విధంగా మీరు ముందుకు రండి అని ఎల్లప్పుడూ ఎక్కడ ఇబ్బంది వచ్చినా, అదృష్టం ఇప్పుడే చూసా, నేను పుట్టింది 1967, టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1967. అంటే నేను మీకు ఎంత కాపలా ఉంటానని చెప్పాను, అదృష్టం అదే నెంబర్ కూడా వచ్చింది. నేను పుట్టిన సంవత్సరం నాడే మీకు ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా నా నెంబర్ కూడా తీసుకోండి. డీలర్లు మంచి డీలర్లు కావల్లో ఉన్నారు, నిరంతరం కూడా వాళ్ళు కూడా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు.
నెలవారికి ఒకసారి వాళ్ళతో కూడా మేము రివ్యూలు పెడతాం. ఎంఆర్ఓ గారు కావచ్చు, సివిల్ సప్లైస్ అధికారులు కావచ్చు, అదేవిధంగా సీనియర్ డీటీలు కావచ్చు, అందరం కూడా కూర్చొని ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా ఎక్కడ అవాంతరం జరగకుండా మీ డబ్బులు మీ అకౌంట్ లో పడేటట్టు జాగ్రత్తగా చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే డీలర్లు కూడా ఆలోచించాల్సింది, మా వాళ్ళు బ్యాంక్ అకౌంట్ తప్పులు ఇచ్చున్నారా, ఒరిజినల్ అకౌంట్లు ఇచ్చున్నారా, ఒక్కసారి మళ్ళా ఎంక్వైరీ చేసుకుని రీఎన్రోల్మెంట్ కూడా చేసుకుని ఇబ్బంది లేకుండా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మీరు వారధులుగా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మళ్ళా రీకలెక్ట్ చేసుకుని ఈ 37,000 కనెక్షన్ ని బ్యాంక్ అకౌంట్లతో అనుసంధానం చేస్తే మీరు సిలిండర్ ఇచ్చిన మరుసనాడు మీరు ఎన్రోల్మెంట్ చేస్తే అదే రోజా లేదా మరుసనాడు మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి, మీకు మెసేజ్ వస్తుంది. ఏ మాత్రం మీకు మెసేజ్ రాకపోయినా ఇమ్మీడియట్ ఈ ఊర్లో లీడర్లు ఉన్నారు మనవాళ్ళు, వాళ్ళకి తెలియజేయండి. లేని పక్షంలో మన ఆఫీసులో కూడా ఒక అటెండర్లు ఉన్నారు, మా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని అడగండి, లేదంటే డీలర్ని అడగండి. ఇదంటే కొత్త పథకం కాబట్టి అధికారులు కొంచెం అలవాటు పడేదాకా ఇబ్బంది రావచ్చు, లేదంటే డీలర్లో ఇబ్బందులు రావచ్చు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా మీకు నష్టం జరగ